వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేస్తున్నటువంటి రెసిపీ కేఎఫ్సి స్టైల్ చికెన్. సో ముందుగా దీనికోసం ముందు రోజే తెచ్చిపెట్టుకున్నటువంటి చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చేయడానికి ముందు 4 గంటల ముందు పక్కకు తీసి పెట్టుకున్నానండి. మళ్ళీ శుభ్రంగా వాటర్లో కలిగి ఇలా పెట్టుకున్నానండి. దీనిలో ఒక నిమ్మకాయ రసం, దీనికి ఆప్షన్గా మీరు వెనిగర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. ఇలా నిమ్మరసం, డార్క్ సోయా సాస్ వేసిన తర్వాత ఒకసారి ఇవి రెండూ కూడా ముక్కలన్నింటికి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది మనకి రుచికి సరిపడినంత వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం పౌడర్, ఒక టేబుల్ స్పూన్ డ్రై ఆనియన్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్. ఇవి వేసుకున్న తర్వాత మొత్తం పొడులన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా చక్కగా 5 నుంచి 6 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మసాజ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కోటింగ్ కోసం అయితే పౌడర్ని రెడీ చేసుకోవాలండి. దానికోసం నేనైతే ఇక్కడ 1 కప్పు మైదా పిండిని, అదే కప్పులో 0.5% వచ్చి కార్న్ఫ్లోర్ను మరియు సాల్ట్ను ఇందులో వేసుకోవాలి. కోటింగ్లో కూడా పౌడర్లోన 1/2 టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం మరియు ఆరిగానో ఇందులోనే వేసుకొని ఈ పౌడర్ మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. మీ దగ్గర ఆరిగానో ఉంది అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, పర్లేదు. ఇలా ఈ పొడి మొత్తం కూడా స్పైసెస్ కలిసే విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలను ఈ పౌడర్లో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కోటింగ్ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే మనం కేఎఫ్సి స్టైల్ చూస్తాం కదండి, మనకు లేయర్స్గా అనేది పైన కోటింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా లేయర్స్గా రావాలి అని అంటే పొడినంతా కూడా ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తూనే ఇది చేయాలి. నేనైతే ఇక్కడ బౌల్లో కూల్ వాటర్ అనేది తీసుకున్నానండి. ఈ కూల్ వాటర్లో ఇలా డిప్ చేసి అగైన్ ఆ లెగ్ పీస్ను ఈ కోటింగ్ పౌడర్లో పెట్టి మళ్ళీ మనం అంతా కూడా చక్కగా ఈ కోటింగ్ని లేయర్స్ వచ్చే విధంగా అద్దుకోవాలి. ఇలా అద్దుకొని ముక్కకు మనం పట్టిస్తూ వచ్చినట్లయితే లేయర్స్గా పైన లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు కొంచెం కోటింగ్ కోసం చేసుకునేటువంటి పిండి అనేది ఎక్కువగానే ఉండాలండి, వేస్ట్ అయినా పర్లేదు. ఇలా ఉంటేనే లేయర్స్ అనేవి వస్తాయి. ఇలా మొత్తం మనం ప్రెస్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి ఎక్సెస్ కోటింగ్ని మనం ఇలా దులిపేయాలి. చూస్తే ఇప్పుడు చూడండి, చక్కగా లేయర్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. ఇలాగే అన్ని లెగ్ పీస్లకు కూడా చక్కగా ఈ పొడిని మనం ఇట్లా అద్దుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని లెగ్ పీస్లను కానీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇవి రెడీగా అయిపోతాయి. చూసారు కదండి, ఈ ఐస్ వాటర్ అనేది మీకు రెడీ కావడానికి మీరు డైరెక్ట్ వాటర్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేదు అని అంటే కొన్ని వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇలా లెగ్ పీస్లు అన్నింటినీ కూడా చక్కగా లేయర్స్ వచ్చే విధంగా కోట్ చేసుకున్నానండి. సో ఈ కోట్ చేసుకునేది మీరు ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అనేది కోట్ చేసుకోండి. లేదు అని అంటే మనం వాటర్లో డిప్ చేసి ఉంటాం కాబట్టి ఆ లేయర్స్ అన్నీ కూడా తడిని పీల్చుకొని మనకి లేయర్స్ అనేవి రావు. కాబట్టి ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ కోటెడ్ లెగ్ పీసెస్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్కటిగా ఈ లెగ్ పీసెస్ని మనం ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో డిప్ చేసుకున్నటువంటి లెగ్ పీసెస్ను మనం వెంటనే కదపకూడదు, కొంచెం టైం తీసుకోవాలండి. ఎందుకంటే అవి సెటిల్ డౌన్ అవ్వాలి ఆయిల్లోన, తర్వాతనే మనం ఇవి ముక్కలు అనేవి కదల్చాలి. సో ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన ఆయిల్లోన మోడరేట్ ఫ్లేమ్లో పెట్టుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి.
నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఒక్కసారి మీరు కనుక చూసారంటే చూడండి లేయర్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో. సో ఇవి లెగ్ పీసులు కాబట్టి కొంచెం టైం పడుతుంది, మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ లెగ్ పీసులన్నింటినీ కూడా చక్కగా పక్కకు తీసుకేసుకున్నాము అనంటే వేడి వేడిగా రెడీ అయినటువంటి కేఎఫ్సి స్టైల్ చికెన్ రెడీ. నేనైతే ఇక్కడ మయోనీస్ కూడా చేశానండి. సో ఈ లెగ్ పీసెస్ అనేవి మయోనీస్తో కనుక మనం డిప్ చేసి తిన్నా, లేదంటే టొమాటో సాస్తో తిన్నా చాలా చక్కగా ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మయోనీస్ ప్రిపరేషన్ కూడా నేను పెడతానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.